కూడా అదే చెప్తుంటా, ఎప్పటికి అమ్మనే చేసి పెట్టాను నా డాడీ, అప్పుడప్పుడు నువ్వు కూడా చెయ్యి, నేర్చుకొని ఉంచుకుంటే బెటర్ కదా, అమ్మ ఎటన్నా వెళ్ళినప్పుడు నువ్వు చేసుకొని తినొచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటా. హాయ్ అండి అందరికి, ఈ రోజు అయితే మేము ఇంట్లోనే హలీం తయారు చేసుకోబోతున్నాము. బయట తీసుకురండి అని అంటే మా ఆయన వద్దంటున్నాడు. ఎందుకండి బయటది వద్దంటావు, ఇంట్లో నువ్వే వేసి పెడతానంటున్నావు? హెల్త్ కి మంచిది కాదని సేఫ్టీ ప్రికాషన్స్ వాడడం, హైజీన్ గా చెయ్యారనా? కొన్ని చోట్ల మంచిగానే చేస్తారు, కొన్ని చోట్ల హైజీన్ గా చెయ్యరు అని చెప్పేసి, ఎందుకైనా మంచిది ఇంట్లో వేసుకొని తింటేనే పెట్టారు. ఏం ఆయిల్ వాడతారో తెలియదు కదా. మెయిన్ గా రెండే మెయిన్ లైఫ్ లో కీలక రోల్ మీద ఆయిల్, కాబట్టి బయట తినకుండా తినాలనిపిస్తే ఇంట్లో వేసుకోవడం చాలా బెటర్. మరి నువ్వు ఈ హలీం ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి కూడా. మా ఆయనకు వంటలు చాలా తక్కువ వచ్చు. అందులో ఈ హలీం ఒకటి అనమాట. అంటే ఈ ఇయరే స్టార్ట్ చేసిండు, మరి ఎట్లా చేస్తాడో చూద్దాము. మగవాళ్ళకు కూడా వంటలు వచ్చి ఉండడం చాలా బెటర్, ఎందుకంటే భార్యకి ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితి వచ్చింది అనుకోండి, మంచిగా మీరు చేసి పెట్టొచ్చు, మార్కులు కొట్టేయచ్చు. పాపం తనే అనారోగ్యంతో ఉన్నా కూడా మీకు చేసి పెట్టాలి, ఆమె తినాలి అంటే కష్టం కదా. అందుకని అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు చేసి పెట్టే విధంగా కొన్ని నేర్చుకొని ఉన్నారనుకోండి, ఆ రెసిపీస్ మీరు మీ భార్యకి అలాంటి పరిస్థితుల్లో చేసి పెట్టొచ్చు. ఇంకొకటి ఏంటంటే, పుట్టింటికి భార్య వెళ్ళినప్పుడు కూడా మీరు మంచిగా వండుకొని తినొచ్చు నేర్చుకుంటే. నేను మా నాన్నకు కూడా అదే చెప్తుంటా, ఎప్పటికి అమ్మనే చేసి పెట్టాను నా డాడీ, అప్పుడప్పుడు నువ్వు కూడా చెయ్యి, నేర్చుకొని ఉంచుకుంటే బెటర్ కదా, అమ్మ ఎటన్నా వెళ్ళినప్పుడు నువ్వు చేసుకొని తినొచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటా. మా డాడీకి అయితే కొన్ని వంటలు వచ్చు, ఈ మధ్య కూడా కొన్ని నేర్చుకుంటాడు. అవి ముందు మన వీడియోస్ లో కూడా చూపిస్తాను, మా డాడీ ఏమేమి నేర్చుకున్నాడు అనేది కూడా. మా ఆయన కూడా నేర్చుకుంటారా అండి ఇక్కడ నుంచి వంటలు కొన్ని? ఎవరికైనా జనరల్ గా కొన్ని వచ్చు, బ్యాచిలర్స్ కి ఎవరికైనా ఎగ్ ఫ్రై ఊకే ఎగ్ ఫ్రై తినబుద్ధి కాదు కదా. ఒకవేళ నేను ఒక 10 రోజులు మా ఇంటికి పోయినా అనుకో, ఊకే ఎగ్ ఫ్రై చేసుకుని తింటావా? చికెన్ కర్రీ ఎవరికైనా వస్తాయి నార్మల్. ఇప్పుడు అనుకుంటే కర్రీ పాయింట్స్ ఉన్నాయి కదా, మరి కర్రీ పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు హైజీన్ కాదని నువ్వే చెప్తాను కదా బయట తినడం. చెప్తున్నా, ఒక 2-3 రోజులు పోతే ఎట్లా అంటే చెప్తున్నా. 2-3 రోజులు కాదు, 4 రోజులు పోతా. అప్పుడు ఏం చేస్తావు? 4 రోజులు బయట అన్హైజీనిక్ ఫుడ్ తెచ్చుకుని పోతా. నాకు కూడా ఇంట్లో నా వంటలు చేసుకొని తిని బోరు కొడుతుంది, అందుకని మా అమ్మ వంటలు కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకని వెళ్తా. అట్లా వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మంచిగా నువ్వు కూడా కొన్ని వంటలు నేర్చుకుని నాకు చేసి పెడితే నాకు కూడా డిఫరెంట్ ఫుడ్ తినాలనే కోరిక తీరిపోతుంది కదా. ఏమంటావు? నేర్చుకోమంటావా మన సబ్స్క్రైబర్స్ లో కొంతమందిని? అంటే చేసుకోవాలి. మీ భార్యలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి. తనకు కూడా ఊకే తన వంటలే తిని బోరు కొట్టినప్పుడు మీ వంటలు తిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదైనా గొడవ అయినప్పుడు కూడా మంచి ఒక రెసిపీ వేసి పెట్టిల్లనుకోండి, ఆ గొడవను కూడా మర్చిపోతుంది. సరే, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందైతే కావాల్సిన పదార్థాలు చెప్పండి. నన్నే తయారు చేయమన్నాడు, ఇవన్నీ నేనే తయారు చేసిన, ఒక లిస్ట్ రాసి ఇచ్చింది అనమాట. ఏమేం కావాలనో వీళ్ళు చెప్తారట, వినండి. చెప్పండి పిల్లలు. ఇక ఓకే, చికెన్ 500 గ్రాముల చికెన్, కాజు ఒక 15-20 కాజు ఆయిల్ లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అది నీళ్ళల్లో పెట్టి బాదాము అట్లనే కాజు కూడా నీళ్ళల్లో. ఒక రోజు అవసరం లేదు, ఒక 3-4 గంటలు నానబెడితే సరిపోతుంది. కాజు బాదం 10 ఫ్రైడ్ ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, ఒక నిమ్మ చెక్క, మిర్చి, 2 మిరపకాయలు, పెరుగు ఒక స్పూను, సన్నబియ్యం కాదు అవి, బాస్మతి రైస్ ఒక స్పూను, బాస్మతి రైస్ అంటే పుదీనా, కొత్తిమీర, ఒక చిన్న కట్టలు 2. ఈ పప్పులు నీకు తెలుసా? దానికి తెలియదు, చెప్తున్నావు చెప్పు. ఎర్రపప్పు, పెసరపప్పు ఏది ఇందులో? కాదు, అది కందిపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు మైసూర్ పప్పు అంటారు, అది శనగపప్పు, దొడ్డు ఉంటుంది శనగపప్పు అంటే. ఇది పెసరపప్పు, పొట్టు పెసరపప్పు. ఆనియన్ అంటుంది. సరిపడా కారం ఒక స్పూను, ఉప్పు ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, పసుపు 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను, తోక మిరియాలు ఒక 10 తోక మిరియాలు, ఒక 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం చెక్క, టమాటో ఒకటి కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 kg. ఇది గోధుమ రవ్వ ఒక చిన్న కప్పు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి, ఒక 4 గంటలు. చికెన్ 1/2 kg. ఆ చికెన్ ప్లేస్ లో మీరు మటన్ కూడా తీసుకోవచ్చు, బోన్లెస్ తీసుకోవచ్చు, విత్ బోన్స్ తీసుకోవచ్చు. మేమైతే బోన్లెస్ తీసుకున్నాం. ఎందుకంటే బోన్లెస్ తీసుకోవాలి? బోన్స్ అలా సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడే బోన్లెస్ తీసుకున్నాం సెపరేట్. ఓకే, అయితే సరే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. పదండి నలుగురం. ఇప్పుడు ఏం చేయాలండి?
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ ఇట్లా ఏం పోయకుండా ఈ మనం తీసుకున్న పప్పులు ఉన్నాయి కదా, 4 రకాల పప్పులు ఉన్నాయి ఇందులో. ఈ 4 రకాల పప్పులని వేయించుకోవాలి. ఓకే. హై ఫ్లేమా లో ఫ్లేమా? లో ఫ్లేమ్. లో ఫ్లేమ్లోనా? మనకు ఆల్రెడీ వేయించడానికి స్మెల్ వస్తుంది. మంచిగా స్మెల్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పులు కలర్ఫుల్గా బాగున్నాయి కదా అంటున్నాను. అవును. గ్రీన్, రెడ్. చిన్నపిల్లలకి ఉగ్గు కూడా తయారిస్తారు కదా పప్పులన్నీ వేయించి. చూడండి మా ఆయన వేయించమని నాకు అప్పచెప్పిపోయిండు, నేనే వేయించుతున్నా. ఆయన చేసిన పేరే కానీ మొత్తం నా చేతనే వేయించేటట్టున్నాడు. పప్పులు వేయడానికి చాలా టైమే పట్టింది. ఇలా వేగితే సరిపోతుందట. మంచి అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ అంతా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. గరం మసాలా అనేది లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా ఈ మూడింటిని కూడా అందులో ఆయిల్ వేయించుకోవాలి. 4 అండి అవి. 4. ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. పేస్ట్, పసుపు, 500 grams బోన్లెస్ చికెన్ ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఏదైనా కూడా మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా, ఉప్పు చూసి వేసుకోవాలండి. తక్కువైతే ఏం కాదు కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, ఉప్పిసం అవుతుంది. కారం కోసం మనం తోక మిరియాలు ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. ఇది కూడా చూసి వేసుకోండి. ఇది ఇక్కడి వరకు అయితే కొంచెం చికెన్ కర్రీ లెక్కనే అనిపిస్తుందండి. ఆయన మంచిగా కలిపే బిజీలో ఉన్నాడు. నేను కూడా నేర్చుకుంటున్నా మా ఆయన ద్వారా. నేను చేసేది కానీ అది కొంచెం డిఫరెంట్ స్టైల్. ఇది బాగుంటే ఇంకా ఇదే స్టైల్ కొనసాగిస్తాను నేను కూడా. పచ్చిమిర్చి, ఓకే, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. లాస్ట్కి గార్నిషింగ్ కోసం కూడా కొంచెం కొంచెం ఉంచుకోవాలి కదా. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి, అలాగే మాడిపోకుండా చూసుకోవాలి. మూత పెట్టి ఫ్రై కానిద్దాం కాసేపు. తాపకు ఒకసారి నువ్వు చూసుకో అని చెప్పేసి పోతాడు మా ఆయన. మూత తీసి కలుపుతున్నాను. ఏమండి, ఏంది రా, చికెన్ ఫ్రై అయింది ఆయిల్లో. నెక్స్ట్ పెరుగు యాడ్ చేస్తున్నావు ఇప్పుడు. ఎస్, పెరుగు యాడ్ చేసుడుతోటే చికెన్ లుక్కే మారిపోయింది. ఇందాక వేయించుకున్న పప్పులండి ఇవి కూడా వేసేద్దాం. పప్పు కూర వండేటప్పుడు కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వాటర్లో నానబెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ. గోధుమ రవ్వతో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. వాటర్లో నానబెట్టుకున్న బియ్యం. ఈ బియ్యం 2 గంటలు వాటర్లో నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన బాదం జీడిపప్పు వేస్తున్నాడు ఇప్పుడు. ఇది ఒకటి మిస్టేక్ జరిగిందండి. ఇది మిక్సీ వేసుకుంటే బాగుండేది. మెదిపినప్పుడు అస్సలు మెదగలేదు. ఒక పెద్ద చెంబడి నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాడు. ఒకసారి కింది నుంచి పై దాకా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. ఇది ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. అమ్మతా ఒకసారి ఇట్రా. ఏంటిది? ఇది మంచిగా కలుపు. సరే, నువ్వు చేసేది ఏమన్నా ఉన్నదా? మొత్తం నాతోనే చేపిస్తావా? చెయ్యి, నువ్వు కూడా నేర్చుకో. మనం 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకున్నాం కదా, ఇది మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ గిన్నెలో అయితే గిన్నె ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేను గిన్నె మార్చాను. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంచుకున్నాం కదా గార్నిషింగ్ కోసం అని, అదైతే వేస్తున్నాను. గార్నిషింగ్ కోసం ఇంకొంచెం కట్ చేసుకుందాం. తర్వాత నెయ్యి అయితే ఈ చిన్న డబ్బాలో ఉన్నంత నెయ్యి కొంచెం గార్నిషింగ్ కోసం ఉంచుకొని మిగతాది మొత్తం వేస్తున్నాను. మా హస్బెండ్ ఎలా చేయాలో చెప్పి మంచిగా పోయి రెస్ట్ తీసుకుంటాడు. బాదము, జీడిపప్పు మ్యాష్ చేసేటప్పుడు మెదగలేదు అని చెప్పిన కదా, అది మళ్ళీ తీసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 10-15 నిమిషాలు మంచిగా కలిపిన తర్వాత కుత ఉంటుంది అనమాట. ఆ టైంలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని లెమన్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి. హై ఫ్లేమ్ అయితే మీద చిల్లుతుంది. హలీంని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాను. మా పిల్లలు అయితే నార్మల్ టైంలో కూడా హలీం చేయి మమ్మీ అని అడుగుతుంటారు. ఇందులో వేసే గరం మసాలాలో సాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క పొడి చేసి వేసుకోవాలి. ఓల్ గరం మసాలా వేయొద్దు. మీరు కావాలంటే ఇందులో రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్లో లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మామూలు నల్ల మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనము ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిషింగ్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక చెక్క కూడా పిండుకోవచ్చు, మీ ఇష్టం. నిమ్మకాయ రసం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పిండుకోండి. ఈ హలీంని ఇలాంటి ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్
వేయించిన జీడిపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అదుర్స్. ఏమండి రెడీ అయింది, రండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే ఇలాంటి వంటలే మా ఆయన చాలా బాగా చేస్తున్నాడంటే, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే వంటలు చిటికలో వేసేస్తాడు. మీరు టేస్ట్ చేయండి. ఇలా రకరకాల వంటలు నువ్వు ట్రై చేసి నాకు పెట్టాలని కోరుకుంటున్నాను. పిల్లలైతే పడుకున్నారు, లేచిన తర్వాత వాళ్ళకి టేస్ట్ చేపిద్దాము. ఇక అప్పుడప్పుడు నాకు నచ్చిన వంటలన్నీ ఇలానే చేస్తుండాలి నువ్వు, ఓకేనా? ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.